హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను చాలా రోజులు బట్టి చూస్తున్నానండి బబ్బు ఎందుకు రావట్లేదు అన్నది నేను మీకు క్లియర్‌గా చెప్తున్నా సరే కొంతమంది కావాలని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు. నేను ఇమ్రాన్ అన్నను గాని, బబ్బుని గాని ఎవ్వరిని కూడా తప్పు పట్టట్లేదు. ఇమ్రాన్ అన్న చెప్పుడు మాటలు కొంతమంది మాటలు వినటం వల్ల జరుగుతుందని చెప్పానంతే. అసలు స్టార్టింగ్ అంటే 'పరేషాన్ బాయ్స్' అనే ఛానల్ స్టార్ట్ అయింది బబ్బు, ఇమ్రాన్ అన్న. ఫస్ట్ ఉన్న వాళ్ళే, లాస్ట్ వరకు ఉండేది కూడా వాళ్ళే. ఈ మధ్యలో వచ్చిన కొంతమంది చేసిన చెడ్డ పనుల వల్ల, చెడ్డ అంటే ఆ చెడు కాదండి, మాటలు మోయటం అనేది చాలా తప్పది. మాటలు ఇదవటం వల్ల కూడా చాలా మంది కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. నేను మీకు అదే చెప్పాలనుకున్నాను, అదే చెప్తున్నాను కూడా. పరేషాన్ బాయ్స్కి సంబంధించి బబ్బు రావాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. ఎందుకనంటే వీళ్ళకి తెలియాలి అసలు బబ్బు వాల్యూ ఏంటి అన్నది. వీళ్ళకి తెలుస్తుందో లేదో, పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ మన బబ్బు ప్లస్ ఇమ్రాన్ అన్న వీళ్ళిద్దరిది మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు వెళ్ళిపోతారండి, వాళ్ళ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు పరేషాన్ బాయ్స్ అనే ఛానల్లోకి ఇమ్రాన్ అన్న దగ్గరికి వచ్చి వీడియోస్ చేయకపోతే వాళ్ళకి వ్యూస్ రావు. అదే విధంగా నేను మీకు చెప్తున్నాను, దానికి సంబంధించే నేను మీకు చెప్తున్నా. ఎవరెవరంటే ఫస్ట్ నరేష్ అనే వ్యక్తి గురించి చెప్తాను. ఆ నరేష్ అనే వ్యక్తి గురించి అసలు మనం టాపిక్ చేయాల్సిన పని లేదు, కానీ అతను కూడా ఇప్పుడు వచ్చి వీడియోస్ చేస్తున్నాడు కాబట్టి మనం చెప్తున్నాము. నరేష్ అనే వ్యక్తికి కరెక్ట్గా స్మైల్ ఇవ్వటం రాదు, ఒక జోక్ వేస్తే నవ్వటం రాదు, ఎంటర్టైన్మెంట్ రాదు, దానికి కంటెంట్ సంబంధించి ఏ ఒక్కటే రాదు. అతనికి ఉన్నటువంటి బ్రాండింగ్ ఏంటంటే పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ అన్న, బబ్బు, ఇది బ్రాండింగ్. ఈ బ్రాండింగ్ వల్ల అతను ఇదవుతున్నాడు తప్ప మిగతా ఏది కూడా అతనికి లేదు. దాన్ని బట్టే నరేష్ అనే వ్యక్తికి పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ లేకపోతే లైఫ్ లేదు. దాని నుంచి వచ్చి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి చేసుకుంటున్నాడు, చేసుకో తప్పులా, కానీ నీ పాత్ర కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు వరకు రాని వాడివి బబ్బు వెళ్ళిపోగానే ఎందుకు వచ్చావు? వస్తే బబ్బు ఉన్నప్పుడే రావాలి కదా. నేను మరీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైనా సరే ఇమ్రాన్ అన్న బబ్బు అనే వ్యక్తిని కాకపోతే వాళ్ళకి వ్యూస్ రావు. చూడండి, హారిక, స్పందన వీళ్ళిద్దరి గురించి చెప్తాను. హారిక ఏమో అమ్మాయి కంటెంట్ తెలియదు, వేరే వాళ్ళ సపోర్ట్ లేకపోతే అమ్మాయి నడవలేదు. స్పందన నోరేసుకొని పడిపోతుంది, కానీ వాళ్ళకి సంబంధించి సపరేట్ కంటెంట్ ఉంటే గంగు సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఇమ్రాన్ అన్న సపోర్ట్ తీసుకోవాలి, లేదా బబ్బు సపోర్ట్. ఇలా ముగ్గురు కాకుండా ఇండివిజువల్గా చేయాలంటే ఇప్పటి వరకు ఒక్క వీడియో రాలా. అదేవిధంగా వీళ్ళిద్దరూ ప్లస్ నరేష్, వీళ్ళతో పాటుగానే బెన్హర్ బైక్ వచ్చేసరికి ఆయన సపరేట్ కంటెంట్ వీళ్ళకలాగా కామెడీ అయి కాదు, బైక్ రేసింగ్ అవన్నీ. కానీ బైక్ రేసింగ్ ఆర్ట్లో కూడా నేను మరీ చెప్తున్నాను, వాటికి ప్రతిరోజు వీడియో అనేది ఉండదు. ఆ వీడియో అనేది ఉండకపోవటం వల్ల మొన్న ఈ బబ్బు వెళ్ళక ముందంత వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. బబ్బు వెళ్ళగానే ఆటోమేటిక్గా ప్రతిరోజు వీడియో పడుతుంది వాళ్ళది. ప్రతిరోజు, ఒకరోజు రెండు రోజు, ప్రతిరోజు వీడియో. ఈరోజు వీడియో లేదు అనడానికి లేదు. ఆ విధంగా ప్రతి ఒక్కసారి కూడా బెన్హర్ బైక్ సంబంధించి వాళ్ళ ఛానల్ కాకపోయినా మొన్నటి వరకు మెలకుండా ఎందుకున్నాడు ఆయన, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ప్రతిరోజు వీడియో ఉంది. ఈరోజు వీడియో లేదు అనడానికి లేదు, ప్రతిరోజు వీడియో ఉంది. ప్రతిరోజు కూడా మనిషి వస్తున్నాడు, ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇది వరకు రాని మనిషి బబ్బు అనే వ్యక్తి వెళ్ళిపోవటం వల్ల వచ్చాడు అని అంటే అర్థం ఏంటి? అంటే వెళ్ళటానికి వీళ్ళ దగ్గర 1,00,000 రీజన్స్ ఉండొచ్చు, బబ్బుని పంపించడానికి 100 కారణాలు ఉండొచ్చు. కానీ పంపించేశారని నేను ఎందుకు అంటున్నానంటే, కొంతమంది ఉండి ఊటీ వెళ్ళాడని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. ఓకే, ఊటీ వెళ్ళాడు. ఎప్పుడైనా సరే ఒక్క మాట గమనించండి, ఇమ్రాన్ అన్న లేకోకుండా బబ్బు అనే వ్యక్తి ఎక్కడికన్నా వెళ్ళటం చూసారా మీరు? ఇమ్రాన్ అన్న లేకోకుండా బబ్బు అనే వ్యక్తి ఏదైనా చేయటం చూసారా? ఇప్పుడు బబ్బు అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే అన్నకి చెప్పి వెళ్తాడు, లేదంటే అన్న వాళ్ళు కలిసి వెళ్తారు తప్ప వేరే వాళ్ళతో ఆయన పంపించడు. అటువంటిది వదిలేశాడు అని అంటే నేను తప్పుగా అంటున్నాను కాకండి, కొంతమంది చెప్పుడు మాటల వల్ల మాత్రమే జరిగింది ఇది, అంతేగప్ప వేరేగా ఏం కాదు. నేను ఇప్పటికీ కోరుకునేది ఏంటంటే, ఇమ్రాన్ అన్న చెప్పుడు మాటలు వినమాకు, దయచేసి ఒక్క మాట చెప్తున్నాను, నీ తమ్ముడిని అనుకో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరే ఉన్నారు, మీ ఇద్దరు ఉంటే వీడియో అనేది కామెడీ అనేది బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, మీరు ఏది చేసినా బాగుంటుంది.
అట్లా కాకోకుండా డివైడ్ అయ్యారంటే మీ మధ్యలో చాలా మంది దూరతా ఉంటారు. అది మటుకు ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకనంటే గంగు అట్లాగే వెళ్ళిపోయాడు, ఇప్పుడు బబ్బు అట్లాగే వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని పంపించడానికి ఇప్పుడు వచ్చి హారిక, స్పందన, నరేష్, బెన్హర్ వీళ్ళందరూ కూడా వచ్చి వీడియోలు చేసుకుంటున్నారు. వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటారని అనుకోవచ్చు. మరి అటువంటిప్పుడు బబ్బు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బబ్బు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అనేది. అదేవిధంగా అందుకని నేను మరీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా, మీరు అంటే మనం ఇప్పటి వరకు కూడా దీనికోసం పోరాటం ఏం కాదు. మనం వల్ల ఒకటే గుర్తుపెట్టుకోండి, బబ్బు అనే వ్యక్తి పరేషియన్ బాయ్స్కి సంబంధించి మెయిన్ క్యాండిడేట్. బబ్బు, ఇమ్రాన్ అన్న వీళ్ళిద్దరే. బబ్బుకి స్టార్టింగ్ నుంచి ఇమ్రాన్ అన్న గైడెన్స్ ఉంది. ఇమ్రాన్ అన్న ఏది చెప్తే చేసేవాడు. ఇప్పుడు సడన్గా అవి అక్కడే అవ్వటం వల్ల కంటెంట్ అనేది తెలియదు. ఎందుకనంటే చేయటం వచ్చు కానీ చెప్పేవాడు ఇమ్రాన్ అన్నాడు కాబట్టి ఇంతవరకు అంతా నడిచింది. ఇప్పుడు ఇమ్రాన్ అన్న పక్కగా పెట్టాడా మరి ఏంటనేది ఆయనకే తెలియాలి. చెప్పుడు మాటలు వినటం వల్లే తప్ప వేరేగా ఏమీ కాదు. రేపైనా రావచ్చు, రావాలనే కోరుకుంటున్నాము. ఎప్పుడైతే ఇమ్రాన్ అన్న చెప్పకోకుండా ఊటీ అని సపరేట్ వీడియోస్ అని వినాయక చవితికి కూడా రాకపోవడం ఇవన్నీ జరగటం వల్ల 1,00,000 అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కూడా నిజమే. మీరు అనేది వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు తను ఎంత డిస్టర్బ్ చేసినా ఏది చేసినా సరే మీరేం మాట్లాడని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోగానే వదిలేశారా అన్నది జనాల్లోకి వెళ్తే మీకున్న పేరు పోతుందన్న. తప్పుగా అనుకోవద్దు, నేను చెప్తున్నానని మీకు మరీ చెప్తున్నా. ఎందుకనంటే తనకి గైడెన్స్ ఇవ్వడానికి మీరే ఉన్నది. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ మదరు, ఆ అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. బయట ప్రపంచం ఎట్లా ఉన్నదో మీకు తెలుసు. నాకు మరియు మీ సబ్స్క్రైబర్స్కి ఉన్న ఒకే కారణం ఏంటంటే బబ్బు అనే వ్యక్తి రావాలి అని మేము పోరాటమేం కాదు. వస్తే అందరూ కలిసి బాగుంటుంది అన్న ఒక కారణమే ప్రతి ఒక్కళ్ళం కూడా మరీ చెప్పేది. తప్పుగా అనుకోమాకండి. ఎందుకనంటే మీరు ఉంటారు. ఈ వీడియో మీకు